ఖాళీగా ముత్యం అంత జాగ కనబడ్డా మూసేస్తుంటారు కొంతమంది. అది సర్కార్ జాగే గాని చెరువు చికెన్ జాగే గాని యుర్రి 2-3 వద్దులు కొకిలేళ్లతోని అటు ఇటు నూకేస్తారు, చుట్టూ కంచె పాస్తారు, ప్లాట్ ఫర్ సేల్ అని పెడుతుంటారు. ఇంతమంది చూస్తుండగానే పిల్లర్లు పాతి బంగ్లా లేపుతూనే ఉంటారు. కానీ ఇక ఇప్పటి సంధి అసొంటి ఏం ఉండవు, ఎందుకంటే గదంతా హైడ్రా మహిమ. టక్క 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 అనుకుంటా మిషన్ తోని ఒత్తుడు ఒత్తితే తుపుక్కున కూలింది బంగ్లా. అట్టుంటది మరి హైడ్రా అంటే. ఖాళీ జాగలు కానొస్తే కథం బొతం పెట్టుడు, అంతరం మీద అంతరం వేసి అంతరాల బంగ్లాలు కట్టుడు. అట్టా సర్కారు జాగల్ని చెరువు జాగల్ని చికం పువ్వుల్ని పొతం పెట్టి అంతరాల బంగ్లాలు కట్టేటోళ్లకు సూటి పెట్టిరు సర్కారోళ్ళు. హైడ్రాని ఇడిచిపెడితే ఇప్పుడు షర్ల కట్టిన బంగ్లాలను ఇట్టా గూల కొట్టుకుంటూ వస్తున్నారు అధికారులు. హైదరాబాద్ రామ్ నగర్ లో ఉన్న మనేమ్మ గల్లీల చెరువు చికంలో కట్టిన ఇండ్లను పుట్ట పుట్ట గూల కొట్టిరు. అంతేకాదు దీని అనుకున్న ఇంకో పెద్ద బంగ్లాను కూడా ఇట్లా పోతం పెట్టిరు. కూలోళ్లను దేవులాడేది ఏమన్నుందా? గడపారలకు మొనలు పెట్టి కూల కొట్టేది ఉందా? మిషన్ పెట్టి ఒత్తుడు ఒత్తితే గంటలనే కుప్పలవుతున్నాయి. రామ్ నగర్ మనేమ్మ గల్లీలు ఉన్న 1-9-189 సర్వే నెంబర్లున్న జాగా నాది, కబ్జా పెట్టి అంట్లా కళ్ళు దూకునం పెట్టిల్లని ఒకన్న పోయి ఫిర్యాదు అయితే మిషన్లు పట్టుకుని తెల్లారితాలకు వచ్చారు అధికారులు. ఓ రోజు హైడ్రా తగ్గేదే లేదనుకుంటా కాలు దువ్వుకుంటా లెంకెలేస్తుంటే ఎగస్ పార్టీ లీడర్లు తీరొక్క తీరుగా మాట్లాడుకుంటూ వస్తున్నారు. రైతు రుణమాఫీ గురించి ప్రజల లోపల చర్చ జరుగుతుంది కాబట్టి హైడ్రా అని హైడ్రామాకు తెరలేపింది కాంగ్రెస్ పార్టీ. హైడ్రాకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. ఒక కన్వెన్షన్ కొట్టి ఇతర ఫామ్ హౌస్లను ఇతర పెద్ద పెద్ద కంపెనీలను కాపాడుతా అంటే భారతీయ జనతా పార్టీ ఒప్పుకోదు. వాళ్ళ స్పష్ట భారత క్లారిటీ ఉన్న భారతీయ జనతా పార్టీ చెరువులను ఆక్రమించుకొని, కుట్రలను ఆక్రమించుకొని, ఇతర ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని స్వార్థం కోసం బిల్డింగ్లు కట్టేదాన్ని భారతీయ జనతా పార్టీ పక్కా వ్యతిరేకిస్తాం. అట్లా అని చెప్పి వాళ్ళ పేదలు ఏం చేసినారంటే పాపం పేదలాడా ఇవాళ ఓవేస్ అనే మూర్ఖుడు, ఇలా ఓవేస్ అనే వ్యక్తి ఏం చెరువు అన్నది సల్కం చెరువు. సల్కం చెరువులో బాజప్తా కట్టిన అంటున్నాడు. కట్టిండు. ఇలా పేద విద్యార్థుల పేరుతో పొట్టు పైసలు సంపాదిస్తున్నారు ఎంఏ పార్టీ. అలా సల్కం చెరువు విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక విధానం, ఇతర విషయంలో ఇంకో విధానం. అంత మంచిగానే ఉన్నది కానీ ఓవైసీకి ఎందుకు నోటీసులు ఇస్తలేరో చెప్పాలన్నట్టు గరమైండు బండి సంజయ్ సారు. అంతేకాదు ఇదే ముచ్చట మీద ఈటల సారు మాట్లాడుకుంటా కూడా షెయి పార్టీ వాళ్ళ మీదకి నిప్పులు జరిగిండు. నీకు కనబడుతున్నది రేపు ఇంకో ఫామ్ హౌస్ కావచ్చు, నీకు కనబడింది ఒకటి ఉన్నది. నా చెరువులలో ప్రభుత్వమే స్వయంగా పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టుకోవడం 40 ఏళ్ల క్రితం కరెంటు కనెక్షన్లతో, నీళ్ల కనెక్షన్లతో ఇలా పన్నులు కట్టి మురికి కుప్పల్లో బతికేటువంటి నా 60 గజాలు ఉన్నటువంటి మా పేదల గురించి నీకు అర్థమైందని చెప్పి అడిగిన. వందల మంది ఇలా ఒక్క అస్మాత్పాడి చెరువులో 125 మందికి నోటీసులు వచ్చినాయి. ఒక అలవాల్ చెరువులో 120 మంది నోటీసులు వచ్చినాయి. నా సరూర్ నగర్ చెరువు పైన ఉంటుంటే ప్రజలు వణికిపోతుండే. ఇలా జ్ఞానం లేదు. పాలకులు అనే వాళ్లకు పోలీస్ స్టేషన్ ఫోన్ చేసేవాడు కాదు, కేవలం ప్రజలు పంచాయతీ చెప్పినట్టు కాదు. పాలకుడు అనేవాడు ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉన్న వాళ్ళు చట్టాలు చేయాలి, మారిన పరిస్థితికి అనుగుణంగా చట్టాలు చేయాలి. వీళ్ళు ఒక్కలే కాదు, అటు కారు పార్టీ వాళ్ళు కూడా షెయి పార్టీ వాళ్ళ మీదకి కారాలు మిలియాలు నూరుకుంటూ వస్తూనే ఉన్నారు. పేదోళ్ళకే నోటీసులు ఇస్తున్నారు, పేదోళ్ళనే ఇబ్బందులు పెడుతున్నారు అన్నట్టే కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సారుకారమైండు. ఇటు పబ్లిక్ ఏమో హైడ్రా చేస్తున్న పనితనాన్ని వెనకేసుకొచ్చుకుంటున్న ముచ్చట అందరికి వెళ్ళుకున్నదేనాయే. షెయి పార్టీ వాళ్ళు తీరుగా, పడిబడని పార్టీలో తీరుగా, పబ్లిక్ ఇంకో తీరుగా ఎవ్వరికి దోషినట్టు వాళ్ళు మాట్లాడుకుంటూ వస్తున్నారు. మరి చూడాలకి హైడ్రామా ముందట ఎట్ట నడుస్తుంది ఏంది అనేదిగా.